హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. thumbnail చూసే ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది మీకు. 45 రోజుల్లో ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చిన 45 రోజుల్లో ఇల్లు మొదలు పెట్టకపోతే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసిల్లు. ప్రొసీడింగ్ లెటర్ అంటే ఇందిరమ్మ ఇల్లు జారీ పత్రం జారీ చేసినప్పటి నుండి 45 రోజుల్లోపు మీరు గనక ఇల్లు స్టార్ట్ చేయకపోతే, ఇల్లు పనులు మొదలు పెట్టకపోతే ఇల్లును రద్దు చేస్తామని చెప్పిల్లు. సో ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోర్రి. ఖచ్చితంగా అధికారులు వచ్చి ముగ్గు పోసినప్పుడే పని స్టార్ట్ చేసుకోవాలి. మీ సొంతంగా పని చేసుకుంటే మాత్రం బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అధికారులు వస్తారు, వచ్చి ముగ్గు పోస్తారు, ముగ్గు పోసినప్పుడు మీరు పని స్టార్ట్ చేసుకోరి. మర్చిపోకుండా 45 రోజులకు మాత్రమే. ఆ తర్వాత చేద్దాంలే, డబ్బులు లేవు, అప్పు దొరకలేదు, లోన్ వస్తలేదు, ఇలాంటివి మాత్రం ఆలోచించకూర్రి. ఏదో ఒకటి చేసి ఇల్లు స్టార్ట్ చేయండి అంతే. జస్ట్ స్టార్ట్ అన్న 45 రోజులలోపు కనీసం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇది అర్థమై ఉంటుంది అనుకుంటా అందరికీ. సో వీడియోని అందరూ లైక్ చేయరి, లైక్ చేసి షేర్ చేయరి. పేరుకే ఇందిరమ్మ ఇల్లు కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవరోధాలు వీటి చుట్టూ ఉన్నాయి. ఎలా అంటే కంకర ఒక ట్రిప్పు, ట్రాక్టర్ ట్రిప్పుకు 1000 రూపాయలు పెంచేసిల్లు. ఇదే అదునుగా 1000 రూపాయలు పెంచేసిల్లు అన్నమాట. ఇది మాత్రమే కాదు, సిమెంటు, ఐరను ఇది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. వీటికి సంబంధించిన ధరలు నియంత్రణ కోసం ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసుకొని ధరల నియంత్రణ కమిటీ అని చెప్పి ధరలు స్థిరంగా ఉండడానికి, అందుబాటులో ఉండడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. సో దీని గురించి కొంచెం చింతించాల్సిన అవసరం లేదు. కానీ మరలా ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలి. మనం అనుకున్నట్టుగా తక్కువ ధరలో దొరకాలి అనుకుంటే మాత్రం లైక్ చేసి షేర్ చేస్తే సరే. నా వీడియోనే కాదు, ఇంకెవరిదైనా సరే, ఎవరిది చూసినా సరే లైక్ చేయరు, షేర్ చేయరు. ఎందుకు అనంటే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. కొట్టిగా నువ్వు నేను చూస్తే ఏంటి యూజ్? ఏం లేదు. సో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే, యూట్యూబ్ ఎక్కువగా దీన్ని సెండ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాల్సి ఉంటుంది గైస్, గుర్తుంచుకోర్రి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లు కాకుండా ఇంకొక 40, 50, 70, 80 అలా పెంచుకొని ఇబ్బంది పడతారు. ఎన్నిసార్లు ఎంతోమంది ఎన్ని న్యూస్, ఎన్ని వీడియోలు చేసినా కూడా ఎవ్వరు అసలు దీన్ని ఖాతరు చేస్తలేరు, అంటే పట్టించుకోవట్లేదు, బేఖాతరు చేస్తారు. సో ఒక్కసారి మీరే ఆలోచించుకోరి. ప్రభుత్వం అంత బుద్ధిగా 5 లక్షలు ఇస్తుంది అని అంటే దానికి ఒక 2-3 కలుపుకోవడానికి ఇబ్బంది ఎందుకండి? సరే నిరుపేదలే కావచ్చు మీరు, కానీ ఇంకో విషయం, నిరుపేదల కోసం గవర్నమెంట్ డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇస్తుంది కదా, 50,000 నుండి 2 లక్షలు. అది తీసుకొని 10 కిస్తీలల్లో కట్టుకుంటే సరిపోద్ది అని చెప్పింది. కానీ ఆల్రెడీ మహిళా సంఘాలల్లో లోన్లు ఎత్తుకున్న వాళ్ళే ఉంటారు దాదాపుగా 99%. సో అలాంటి వారికి లోన్లు ఆల్రెడీ ఉండగా మళ్ళీ కొత్త లోన్లు శాంక్షన్ అంటే బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. కొందరేమో ఎత్తుకొని కట్టకుండా ఆగిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి వారు చాలా ఇబ్బంది పడతారు. కొత్త దీనిపైన కూడా కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. నేనే కాదు, ప్రజలందరూ అనుకుంటారు. ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా ఇదే ఆలోచిస్తారు. సో మీరు చూసి ఒట్టిగానే వెళ్ళిపోకుర్రి ప్లీజ్. చూస్తే ఏ లాభం లేదు, లైక్ చేయరి. ఇది సర్క్యులేట్ కావాలి జనాల్లో బాగా, అలాగే గవర్నమెంట్ వరకు చేరాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయరి. ఆ గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు చూస్తే ఏమైనా యూజ్ ఉంటుంది. సో ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోరి ప్రతి ఒక్కరు. వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూరి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ అనుమానాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయరి. నేను షేర్వాల్ టెక్నాలజీ గురించి చెప్పిన, ఇక నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు అనంటే 5-10 ఇండ్లు ఉంటే కాదు, మినిమం ఒక విలేజ్లో 20 ఇండ్లు అట్లా కట్టుకుంటేనే ముందుకొచ్చి కడతామని చెప్పిళ్ళు. సో అసలు యాక్చువల్లీ ఇల్లు నేను కట్టుకుంటే అలాగే కట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు కదా. సో అసలు నేను ఏం చేయాలో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నా, ఏం దోచని స్థితిలో నేనున్నా. నెక్స్ట్ విడతలు వస్తే ఖచ్చితంగా అందరికీ అనుకూలంగా అందుబాటులో వీడియోలు చేస్తా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్డ్గా. సో ఇది ఒకటే కాదు, ఇంకా ఇందిరమ్మ ఇల్లు వద్దు వద్దు అంటే కూడా కట్టుకోము అన్నోళ్ళకి ఇచ్చిళ్ళు, కట్టుకుంటాం అన్నోళ్ళకి మాలాంటి వాళ్ళకి మాత్రం ఇల్లు కూలగొట్టుకుని రెడీ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇలా జాప్యం చేస్తారు. ఇది కూడా గవర్నమెంట్ కొంచెం అర్థం కావాలి. పేర్లు వచ్చి ఇల్లు కట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఎందుకు ఇష్యూ చేసిల్లో తెలియదు. వాళ్ళు కట్టుకోరా తెలిసి కూడా చాలామంది ఇక్కడ ఇష్యూ చేసిళ్ళు. కట్టుకుంటామన్న వాళ్ళకేమో క్యాన్సిల్ చేసిళ్ళు. అసలు ఏందో అర్థం కాదు. సర్లే, ఎటు పోతుందో అంతా చూద్దాం. నెక్స్ట్ ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో. అందరికి మంచిగా జరగాలని కోరుకుంటాను. సో ఈరోజు ఇంతే గైస్. కానీ
మీకు మరీ చెప్తానా, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయర్రి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అంతకుమించి నేను చేసేది ఏం లేదు. నేను ఖచ్చితంగా యూజ్ఫుల్ వీడియోసే చేస్తా. వారానికి ఒకటే వీడియో పెడతానా, వాస్తవానికి అప్డేట్ ఇస్తానా. ఎవ్రీడే ఇద్దాం అనుకుంటున్నా కానీ నాకు కొన్ని పనుల వల్ల ఇవ్వలేకపోతానా. అదే నాకు ఇల్లు వచ్చి ఉండేది ఉంటే ఎవ్రీడే ఒక అప్డేట్ కాదు, ఎన్నంటే అన్ని అప్డేట్లు ఇస్తాను. అలాగే నేను కట్టుకోబోయే ఇల్లు కట్టుకునే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పినా కదా, అన్నీ కూలంకుషంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధరలతో సహా మేము ముందుంచుదామని చెప్పి ఎంతగానో ఆశపడ్డా. ఒక నిరుపేద కూడా ఇల్లు కట్టుకోగలడు అని చెప్పి తక్కువలో అనుకున్నా. కానీ అది జరగకపోగా పైనుండి అసలు వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేకుండా తయారైంది. సో నో ప్రాబ్లం, ఇలాగే గడిపిద్దాం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం 45 రోజుల్లోపు ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ చేయండి. కంప్లీట్ చేయడం కాదు, కనీసం స్టార్ట్ చేయండి. కనీసం ఒక బిల్లు తీసుకునే వరకైనా, ముగ్గులు పోసి ఒక బిల్లు తీసుకునే వరకైనా మీరు ముందుకెళ్ళండి. ఇంతే గాయ్స్, థ్యాంక్ యూ, జై హింద్.